ఓ క్లినికల్ హెల్త్ సైకాలజిస్ట్గా నేను ఒక విషయం తరచుగా గమనిస్తుంటాను. అదేంటంటే, నొప్పి అనేది కేవలం శరీరానికి సంబంధించిన విషయం కాదు. మన మనసుకి, మన ఆలోచనలకి దానికి చాలా దగ్గర సంబంధముంటుంది. సరే, ఈరోజు మనం ఆ సంబంధం గురించే కొంచెం లోతుగా తెలుసుకుందాం. నొప్పిని ఒక అనుభూతి నుంచి ఒక అనుభవంగా ఎలా మార్చవచ్చో చూద్దాం. అసలు నొప్పి అంటే ఏంటి? చాలామందికి తెలిసిన ఈ డెఫినిషన్ చూడండి. నొప్పి అనేది ఒక అసహ్యకరమైన భావోద్వేగ మరియు ఇంద్రియ అనుభూతి. ఇది ఏదో పెద్ద పుస్తకంలో ఉన్నట్టు అనిపించినా, సింపుల్గా చెప్పాలంటే ఇది మన బాడీ మనకు ఇచ్చే ఒక వార్నింగ్ సిగ్నల్, ఒక అలారం లాంటిది. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆ అలారం ఆగకుండా మోగుతూనే ఉంటే పరిస్థితేంటి? అదే అసలైన ప్రశ్న. నొప్పి అనేది కేవలం ఒక ఫీలింగా, లేక మన మనస్సుతో దాన్ని కంట్రోల్ చెయ్యవచ్చా? ఆ అలారాం సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు మనకు సహాయపడాల్సిన నొప్పే మనకు పెద్ద శత్రువుగా మారిపోతుంది. ఇక్కడే మనస్తత్వశాస్త్రం రంగంలోకి వస్తుంది. నొప్పిని ఎదుర్కోవడానికి కొన్ని అద్భుతమైన టూల్స్ మనకు అందిస్తుంది. వాటి గురించే మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం. సరే, అసలు విషయంలోకి వెళ్లే ముందు నొప్పి గురించి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. అదేంటంటే, నొప్పి అనేది మన శరీరం యొక్క అలారం సిస్టమ్. అయితే అన్ని నొప్పులు ఒకేలా ఉండవు. వాటిలో 2 ప్రధాన రకాలున్నాయి. వాటి మధ్య తేడా అర్థం చేసుకుంటేనే దాన్ని ఎలా ఎదుర్కోవాలో మనకొక క్లారిటీ వస్తుంది. చూడండి, ఒకటి తీవ్రమైన నొప్పి అంటే అక్యూట్ పెయిన్. రెండోది దీర్ఘకాలిక నొప్పి అంటే క్రానిక్ పెయిన్. అక్యూట్ పెయిన్ మనల్ని కాపాడుతుంది, దెబ్బ తగిలితే హెచ్చరిస్తుంది. అదొక ఫైర్ అలాం లాంటిది. ప్రమాదం జరిగినప్పుడు మోగుతుంది, అంత సర్దుకున్నాక ఆగిపోతుంది. కానీ ఈ క్రానిక్ పెయిన్ ఉంది చూసారా, అది అలా కాదు. అది ఒక పాడైపోయిన అలారం. అసలు ప్రమాదమే లేకపోయినా ఆగకుండా మోగుతూనే ఉంటుంది. మన ఆరోగ్యాన్ని, మన లైఫ్ని పూర్తిగా పాడు చేస్తుంది. మరి ఆ పాడైపోయిన అలారం మోగుతూనే ఉంటే ఏమవుతుంది? ఇక్కడే మనమొక విషవలయంలో చిక్కుకుపోతాం. దీన్నే విషవలయం అంటాం. ఈ స్టేజ్లో అసలు దెబ్బ తగిలిందానికన్నా నొప్పి వస్తుందేమో అన్న భయం, దాని గురించిన మన ఆలోచనలే మనల్ని ఇంకా ఎక్కువ బాధపెడతాయి. నా ప్రాక్టీస్లో నేను ఇలాంటివి చాలా చూస్తుంటాను. దీన్ని ఫియర్ అవాయిడెన్స్ మోడల్ అంటారు. చూడండి, ఇది ఎలా పనిచేస్తుందంటే, మొదట నొప్పొస్తుంది. ఆ నొప్పి వల్ల భయం మొదలవుతుంది. ఆ భయంతో ఏ పని చేయకుండా ఉంటాం. దానివల్ల మన శరీరం బలహీనపడి మనస్సులో నిరాశ పెరుగుతుంది. ఆ నిరాశ, ఆ బలహీనత అసలు నొప్పిని ఇంకా పెంచుతాయి. ఇదొక లూప్, అంతంలేని చక్రంలాగా తిరుగుతూనే ఉంటుంది. అయితే ఒకప్పుడు నొప్పిని ఇలా చూసేవాళ్లు కాదు. చాలా కాలంపాటు నొప్పి అంటే శరీరం నుంచి మెదడుకు వెళ్లే ఒక సింపుల్ సిగ్నల్ అని అనుకునేవారు. కాని కొన్ని కొత్త సిద్ధాంతాలు వచ్చి నొప్పి గురించి మన ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేశాయి. మెదడు కంట్రోల్ సెంటర్ అని, అది నొప్పికి సంబంధించిన నియమాలను తిరిగి రాయగలదని నిరూపించాయి. మొదట్లో అందరూ అనుకున్నదేంటంటే, కణజాలం దెబ్బతింటే నొప్పొస్తుంది. ఇది చాలా సింపుల్. చేతికి దెబ్బ తగిలిందా నొప్పొస్తుంది, దెబ్బ తగ్గిందా నొప్పిపోతుంది. ఇది అక్యూట్ పెయిన్కి బాగానే సరిపోతుంది. కానీ క్రానిక్ పెయిన్ విషయంలో ఇది ఫెయిల్ అయింది. ఎందుకంటే కొన్నిసార్లు అసలు దెబ్బే ఉండదు, అయినా నొప్పి మాత్రం పోదు. అప్పుడే అర్థమైంది, సమస్య కేవలం శరీరంలో కాదు, ఎక్కడో ఇంకా లోతుగా ఉందని. ఆ తర్వాత వచ్చింది ఒక అద్భుతమైన థియరీ, గేట్ కంట్రోల్ థియరీ. దీని ప్రకారం ఏంటంటే, మన వెన్నుపాములో ఒక న్యూరలాజికల్ గేట్ ఉంటుందట. ఈ గేట్ నొప్పి సంకేతాలను మెదడుకు వెళ్లనివ్వాలా వద్దా అని నిర్ణయిస్తుంది. అంటే ఒక గేట్ కీపర్లాగా పనిచేస్తుంది. మన మెదడు పంపే సిగ్నల్స్, అంటే మన ఆలోచనలు, మన ఎమోషన్స్ ఈ గేట్ని ముయ్యగలవు లేదా తెరవగలవు. ఈ గేట్ ఎలా పనిచేస్తుందో తెలుసా? చాలా సింపుల్. నొప్పి సంకేతాలు ఈ గేట్ని తెరుస్తాయి, కానీ స్పర్శ, ఒత్తిడి లాంటివి గేట్ని మూసేస్తాయి. అందుకే మనకి దెబ్బ తగిలినప్పుడు ఆ ప్రదేశంలో రుద్దుకుంటే కొంచెం హాయిగా అనిపిస్తుంది. అంతేకాదు, మన ఆలోచనలు, భావోద్వేగాలు లేదా మనం దేనిమీదైనా శ్రద్ధ పెడితే ఆ పరధ్యానం కూడా ఈ గేట్ని మూసేయగలదు. అందుకే ఇష్టమైన సినిమా చూస్తున్నప్పుడు నొప్పి పెద్దగా తెలియదు. ఇప్పుడు మనం వాడుతున్న ఆధునిక మోడల్ బయోసైకో సోషల్ మోడల్. ఇది గేట్ కంట్రోల్ థియరీని ఇంకా ముందుకు తీసుకెళ్ళింది. దీని ప్రకారం నొప్పి అనేది కేవలం ఒక శారీరక విషయం కాదు. అది బయోలాజికల్, సైకలాజికల్ ఇంకా సోషల్, ఈ 3 అంశాల కలయిక. అంటే మన ఆరోగ్యం,
మన ఆలోచనా విధానం, మన చుట్టూ ఉన్న వాతావరణం అన్నీ కలిసి మన నొప్పి అనుభవాన్ని నిర్ధారిస్తాయి. ఇది నిజంగా నొప్పిని అర్థం చేసుకోవడంలో ఒక విప్లవం. సరే, మనసు నొప్పిని ప్రభావితం చెయ్యగలదని మనకిప్పుడు స్పష్టంగా అర్థమైంది కదా. అయితే ఈ శక్తిని మనకు అనుకూలంగా ఎలా వాడుకోవాలి? నొప్పికి మన శరీరం స్పందించే విధానాన్ని మనం తిరిగి ట్రైనింగ్ ఇవ్వగలమా? ఖచ్చితంగా ఇవ్వగలం. దానికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటే సీబీటీ ఒక అద్భుతమైన సాధనం. సీబీటీలో మేం చేసేదేంటంటే, నొప్పితో ముడిపడి ఉన్న నెగటివ్ ఆలోచనలను, ప్రవర్తనలను గుర్తించి వాటిని మార్చడానికి సహాయపడతాం. నా ప్రాక్టీస్లో క్లయింట్స్ యొక్క ఆలోచనా విధానం వారి బాధను ఎలా పెంచుతుందో వారికి అర్థమయ్యేలా చేస్తాను. దీన్నే కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే నెగటివ్ ఆలోచనలను పాజిటివ్గా మార్చడం. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. అయ్యో, ఈ నొప్పితో నేనేమీ చెయ్యలేను, నా పని అయిపోయింది అని బాధపడటాన్ని క్యాటస్ట్రోఫైజింగ్ అంటాం. దానికి బదులుగా, గతంలో కూడా ఇలాంటి సవాల్ని ఎదుర్కొన్నాను, ఈసారి కూడా నేను దీనిని తట్టుకోగలను అని ఆలోచనను మార్చుకోవాలి. ఈ చిన్న మార్పు మన చేతిలోంచి జారిపోతున్న నియంత్రణను తిరిగి మనకొస్తుంది. ఇప్పుడు కేవలం కౌన్సిలింగ్ మాత్రమే కాదు, నొప్పిని కంట్రోల్ చేయడానికి మనమే నేర్చుకోగలిగే కొన్ని ప్రాక్టికల్ స్కిల్స్ కూడా ఉన్నాయి. వీటిని మైండ్ బాడీ మేనేజ్మెంట్ టూల్స్ అంటాం. ఇవి చాలా పవర్ఫుల్. వాటిలో ఒకటి ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్. ఇది చాలా సులభమైన టెక్నిక్. ముందుగా ప్రశాంతంగా ఒకచోట కూర్చోవాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ శరీరంలోని ఒక్కో కండరాన్ని, ఉదాహరణకు చేతిని, ఒక 5-10 సెకండ్ల పాటు గట్టిగా బిగించి ఆ తర్వాత ఒక్కసారిగా వదిలేయాలి. ఆ రిలాక్సేషన్ ఫీలింగ్ని గమనించాలి. ఇలా శరీరం అంతా చేయటం వల్ల నొప్పితో వచ్చే టెన్షన్ తగ్గి శరీరం రిలాక్స్ అవుతుంది. ఈ రిలాక్సేషన్ టెక్నిక్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. బయోఫీడ్బ్యాక్, హిప్నోసిస్, యాక్యుపంక్చర్, పరధ్యానం, గైడెడ్ ఇమేజరీ, ఇలా చాలా పద్ధతులున్నాయి. ఇవన్నీ మనం మనసు యొక్క శక్తిని ఉపయోగించి నొప్పి అనుభవాన్ని మార్చేవే. వీటిలో ఏది ఎవరికి సరిపోతుందో తెలుసుకోవడానికి ఒక ఎక్స్పర్ట్ సలహా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. అయితే ఇదంతా చూశాక ఒక ప్రశ్న వస్తుంది. మన ఆలోచనలు, మన భావోద్వేగాలు నొప్పికి ఉండే గేట్ని తెరిచి మూయగలవు అంటే మన మనసు ఇంకేమేమి చేయగలదు? మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటే: నొప్పి నిజమే, అది ఒక శారీరక అనుభూతి. కాని దానిని మనం అనుభవించే విధానం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. దాన్ని మనం ఖచ్చితంగా ప్రభావితం చేయగలం, మేనేజ్ చేయగలం. ఈ అంశంపై మీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.